Good evening, all of you. Ahil Good Vimochana. evening, ma'am. Good evening. And Rishant, Good evening, ma'am. Rutvik, Vinish. Good evening. So today we will going to discuss about the concept is metals and non-metals. Okay, metals and non-metals. Screen is visible or not? Visible, ma'am. Visible. Well, ma'am. Now. Yes, ma'am. So concept metals and non-metals. So first, all materials around us are made up of elements. Okay, broadly divided into metals and non-metals. ఎలిమెంట్స్ ని ఇక్కడ ఎన్ని విధాలుగా డివైడ్ చేశారండి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఈస్ ద మెటల్స్ ఆర్ హార్డ్ అండ్ షైనీ అండ్ మెలియబుల్ అండ్ డక్టైల్. ఇక్కడ చూడండి, హార్డ్ అంటే ఎలా ఉంది మెటల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంటుంది. ఓకే, ఐరన్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది. షైనీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్ ఆల్సో మెటల్, ఎలా ఉంటుందన్న షైనీగా ఉంటుంది. నెక్స్ట్ మెలియబుల్ అంటే అల్యూమినియం ఉందన్నమాట. అల్యూమినియం ఎలా ఉంటుంది, ఆ ఆ మెటల్స్ కి ఒక రేకులా మనం కన్వర్ట్ చేయొచ్చు మెటల్స్ అనేది. సో దట్ ఈస్ ద మెలియబుల్. ఓకే, దాన్ని మనం ఫ్రెష్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఒక రేకులా కన్వర్ట్ అవుతుంది. దట్స్ ఫినోమినా మెలియబుల్. నెక్స్ట్ డక్టైల్స్ మీన్స్ దాన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే తీగిలా కూడా కన్వర్ట్ అవుతుంది, వైర్ లా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డక్టైల్ అండ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ది హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఇక్కడ మన మెటల్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మనం నేర్చుకున్నాం, మెటల్స్ అనేవి చాలా హార్డ్ గా ఉంటాయి. నెక్స్ట్ షైనీ అండ్ మిలియబుల్ అండ్ డక్టైల్ క్యారెక్టర్ అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ది హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంటే హీట్ ఎలక్ట్రిసిటీ అన్ని తమ గుండా ప్రవహింప చేస్తాయి ఆర్ ద మెటల్స్. నెక్స్ట్ వన్, నాన్ మెటల్స్ ఆర్ జనరల్లీ డల్ అండ్ సాఫ్ట్, బ్రిటల్ అండ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో నాన్ మెటల్కి వచ్చేసరికి అవి ఎలా ఉంటాయి, చూడటానికి చాలా డల్ గా ఉంటాయి. నెక్స్ట్ సాఫ్ట్ గా ఉంటాయి అంటే మెటీరియల్ అనేది. నెక్స్ట్ బ్రిటల్ అంటే మనం ఫ్రెష్ చేసాం అనుకోండి, ప్రెజర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది బ్రిటల్. అండ్ పూర్ కండక్టర్ ఆఫ్ ది హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, తమకున్న హీట్ ని కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రవహింప చేయనీదు. ఓకే, those are the non-metals. Do you understand difference between the metals and non-metals? Now these 2 points, all of you understand or not? Ma'am. Understand, ma'am. Very good. So understanding the properties and reactions and uses of the metals and non-metals help us in daily life, from the electrical wiring metals to medicines and fertilizers non-metals. So ఇక్కడికి వచ్చేసరికి వాటి యొక్క ప్రాపర్టీస్ వచ్చేసరికి మెటల్స్ ఎలక్ట్రికల్ వైరింగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నాన్ మెటల్స్ వచ్చేసరికి మెడిసిన్ అండ్ ఫెర్టిలైజర్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. Metals are the backbone of the industries. Metals are backbone of the industries. Backbone of industries, whereas the non-metals form a basis of a life process like a breathing oxygen and a photosynthesis, carbon dioxide used in a photosynthesis and nitrogen used growth in a plants. సో ఇక్కడికి వచ్చేసరికి మెటల్స్ ఎక్కువగా కూడా ఇండస్ట్రీస్ కి రా మెటీరియల్స్ కి యూజ్ అయితే, నాన్ మెటీరియల్ వచ్చేసరికి మన యొక్క లైఫ్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ సర్వైవ్ అవడానికి కావాల్సినటువంటి మ్యాక్రో న్యూట్రియంట్స్ గా మనకి ఈ నాన్ మెటల్స్ అనేవి యూజ్ చేస్తారండి. సో మనమే ఏమంటామంటే వాటిని మినరల్స్ అನ್ನು అంటూ ఉంటాం. ఓకే, మనకి జింక్ అవసరం, కాపర్ అవసరం, ఐరన్ అవసరం మన యొక్క బాడీకి. మనకే కాదు, ప్లాంట్ యానిమల్స్ అన్నిటికీ కూడా మినరల్స్ అనేవి అవసరం. దోస్ ఆర్ ద నథింగ్ బట్ ద నాన్ మెటల్స్. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ మనకి ఎలా యూజ్ అవుతుంది, రెస్పిరేషన్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ కి ఫోటోసిన్సిస్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ ప్లాంట్ యొక్క గ్రోత్ కి యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద నాన్ మెటల్స్. ఓకే, అండర్స్టాండ్. సో నెక్స్ట్ వన్, హియర్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ షార్ట్ నోట్స్, టైప్ ఆఫ్ ది మెటల్స్ అండ్ డిస్క్రిప్షన్ అబౌట్ ది మెటల్స్ అండ్ కామన్ Common ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది example. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఫస్ట్, మెటల్స్ హార్డ్ అండ్ ఏ లుస్ట్రస్, మెలియబుల్, డక్టైల్. సేమ్ అండ్ ఏదైతే చెప్పుకున్నామో హార్డ్ గా ఉంటుంది, లుస్ట్రస్ నథింగ్ బట్ షైనీ, మెలియబుల్, డక్టైల్ అండ్ ఏ షోనరస్ అండ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ది హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలా ఉంటాయంటే, సోనరస్ అనేది ఒక వర్డ్ ఉంది. హార్డ్, లుట్రస్ అండ్ మెలియబుల్, డక్టైల్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ సోనరస్ అంటే ఏంటి అంటే, మనము మెటల్స్ ని జార వేసేటప్పుడు అది రింగ్ అని సౌండ్ వస్తుంది. మెటల్స్ ని మనం క్రింద జార వేసేటప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది, రింగ్ అని సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Ring. మీకు
స్కూల్లో బెల్ కూడా ఏంటి, ఐరన్. ఐరన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెటల్. సో దాన్ని మ్రోగిస్తే ఎంత సౌండ్ వస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఆఫ్ ది మెటల్స్ ఐరన్, ఫెర్రస్, కాపర్ Cu, and aluminum Al, silver Ag, gold Au. Okay, so these are the examples of the metals. Next one is the non-metals. డల్ ఇన్ నేచర్, బ్రిటల్, నాన్ సోనరస్. సో వీటిని మనం ఎటువంటి సౌండ్ రాదండి. ఓకే, వీటిని మనం ట్రస్ట్ చేస్తే ఎటువంటి సౌండ్ అనేది రాదు నాన్ మెటల్స్ కి. సో హియర్ దీస్ ఆర్ ద లైక్ ఏ డల్ ఇన్ ఏ నేచర్ అండ్ ఏ బ్రిటల్, నాన్ సోనరస్, పూర్ కండక్టర్ ఆఫ్ ది హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. పూర్ కండక్టర్ మీన్స్ వాట్? Not allow the heat and electricity transportation. Okay, so next one, examples of the non-metals: carbon, sulfur, phosphorus, oxygen, nitrogen. These are the examples of the non-metals. Okay, I hope you understand all of you this table. Okay, next questions ఉంటాయి. Listen carefully. If you didn't understand, please free to ask me, then we will try to explain again. Next one, physical properties of the metals and non-metals. So first, property of the metal and non-metal. స్టేట్. సో మనకి ఏ స్టేట్ లో మనకి లభ్యం అవుతాయి మెటల్స్ అంటే, చూడండి, మెటల్స్ మోస్ట్లీ ఇన్ సాలిడ్ స్టేట్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఆల్సో వన్ ఆఫ్ ది మెటల్. ఓకే, మెర్క్యూరీ మినహాయించి రిమైనింగ్ అన్ని కూడా ఏ స్టేట్ లో మనకి దొరుకుతాయండి? మోస్ట్లీ మెటల్స్ ఆర్ ఇన్ విచ్ స్టేట్? టెల్ మీ. Solid state. Mostly metals are in a solid state except mercury. Mercury in a liquid state in a room temperature. Room temperature వద్ద mercury 25 degrees Celsius వద్ద liquid state లో ఉంటుంది. Mercury also one of the metal. So here non-metals found in all three states. Solid state example sulfur, carbon. Liquid state లో ఉన్నటువంటిది bromide. అండ్ గ్యాసియస్ స్టేట్ లో ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ క్లోరిన్. ఓకే, సో మనకి నాన్ మెటల్ వచ్చేసరికి 3 స్టేట్స్ లో కూడా మనకి దొరుకుతాయండి. ఓకే, సాలిడ్ లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్, కార్బన్ సాలిడ్ లో ఉంటుంది. లిక్విడ్ స్టేట్ లో బ్రామైడ్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి నాన్ మెటల్. అండ్ గ్యాసియస్ స్టేట్ లోకి వచ్చేసరికి ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ క్లోరిన్. దీస్ ఆర్ ద గ్యాసియస్ నాన్ మెటల్స్. నెక్స్ట్ వచ్చేసరికి లుస్ట్రే. ఇట్స్ లో మెటల్స్ ఆర్ షైనీ, మెటాలిక్ లుస్ట్రే. నెక్స్ట్ నాన్ మెటల్స్ ఆర్ ద డల్ ఎక్సెప్ట్ అయోడిన్ అండ్ గ్రాఫైట్. సో నాన్ మెటల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? డల్ గా ఉంటాయి ఎక్సెప్ట్ అయోడిన్ అండ్ గ్రాఫైట్. దీస్ ఆర్ ద షైన్ ఇన్ నేచర్. ఓకే, సో షైన్ ఇన్ నేచర్ ఉన్నటువంటి నాన్ మెటల్స్ ఏంటేంటి? విచ్ ఆర్ ద 2 నాన్ మెటల్స్ ఆర్ షైనీ అరే lustrous in nature? Iodine, graphite. Very good. Iodine and a graphite. Okay, which metal is the liquid in state? Which metal liquid state? Mercury. Mercury. Very good. So next, malleability. Malleability అని చెప్పేసాం కదా. Can be beaten into sheets. Okay, malleability means can be beaten into sheets. హియర్ బ్రిటల్ మీన్స్ బ్రేక్ ఈజీలీ. సో మనకి మెలియబిలిటీకి వచ్చేసరికి ఏంటి? మెటల్స్ వచ్చి సీట్స్ గా కన్వర్ట్ అవుతుంది. అదే ఫోర్స్ ని మనం నాన్ మెటల్స్ పై అప్లై చేస్తే అవి ఏమవుతుంది? ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద నథింగ్ బట్ బ్రిటల్. నెక్స్ట్ వన్, ductility means can be drawn into wires. Ductility means metals converted into the wires, but non-metals not converted into the ductile. అంటే వైర్స్ గా కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే బ్రేక్ ఇన్ ఆర్ ఏ బ్రిటల్ ఇన్ నేచర్. నెక్స్ట్ కండక్టివిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. హియర్ 4 కండక్టర్ ఎక్సెప్ట్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ వచ్చేసరికి నాన్ మెటల్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందండి. హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది కండక్టర్ గా యూజ్ అవుతుంది నాన్ మెటల్ గ్రాఫైట్. ఓకే, నెక్స్ట్ డెన్సిటీ, స్ట్రెంగ్త్. High in density and strength. Non-metals are very low density and low strength. Next, sound. Metals are sonorous, producing ringing sound, and non-metals are non-sonorous in nature. So it's doesn't produce a sound. Next, examples of the metals: iron, copper, aluminum. Examples of the non-metals here: carbon, sulfur, and phosphorus. Examples of the non-metals. Okay, do you understand? Next one, chemical properties. Until now we discussed about a
properties of the metals and non-metals. Now, chemical properties of Chemical the metals properties. and non-metals. So, first one is a property, second one metal, third column represents non-metals. Okay. So, here, reaction with oxygen. ఇక్కడ రియాక్షన్ విత్ ఆక్సిజన్ తో మెటల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, నాన్ మెటల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అని చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఫార్మ్ బేసిక్ ఆక్సైడ్స్. సో ఇక్కడ మెటల్స్ అనేవి ఆక్సిజన్ తో చర్య జరిపి ఏం ఫామ్ చేస్తాయండి, ఆక్సైడ్స్ ని, బేసిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వన్ ఈక్వేషన్ 4Na. Na మీన్స్ వాట్? Sodium. So sodium plus oxygen gives rise to 2N2O. Okay. Sodium oxide మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ వన్ ఈస్ ద బేసిక్ ఆక్సైడ్. Sodium oxide is the basic oxide. So non-metals form a acidic oxide. Okay, metals అనేవి ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి మనకి బేసిక్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తే, నాన్ మెటల్స్ అనేవి ఆక్సిజన్ తో రియాక్షన్ చేసి ఎసిడిక్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ SO2, సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ H2O gives rise to H2SO3. ఓకే. సో నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ ద యాసిడ్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ మనకి మెటల్స్ అనేవి యాసిడ్స్ తో చర్య జరిపి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంట, హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయండి. సో హియర్ మెటల్ జింక్ Zn ప్లస్ ఇక్కడ యాసిడ్ ఏంటి, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సో Zn ప్లస్ H2SO4 గివ్స్ రైజ్ టు ZnSO4 ప్లస్ H2 గ్యాస్ రిలీజ్డ్. సో హియర్ యూజువల్లీ నో రియాక్షన్ ఆర్ ఏ ఫార్మ్ ఆక్సి యాసిడ్స్. సో ఇక్కడ ఎటువంటి రియాక్షన్ జరపబండి నాన్ మెటల్స్ అనేవి యాసిడ్స్ తో. ఓకే. నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ ఫార్మ్ ఏ అన్స్టేబుల్ హైడ్రైడ్స్. సో మెటల్స్ అనేవి హైడ్రోజన్ తో చర్య జరిపి మనకి అన్స్టేబుల్ హైడ్రైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ నాన్ మెటల్స్ అనేవి హైడ్రోజన్ తో రియాక్షన్ చేసి ఫార్మ్ ఏ స్టేబుల్ హైడ్రైడ్స్. సో ఎగ్జాంపుల్స్ NH3 అండ్ CH4. Okay, these are the stable hydrates. But non-metals form the unstable hydrates with the hydrogen. Next, electrochemical nature. Electropositive lose electrons to form a cations. So ఇక్కడ మనకి ఎలక్ట్రోకెమికల్ నేచర్ వచ్చేసరికి మెటల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అయ్యి క్యాటియన్స్ గా చేంజ్ అవుతాయండి. అంటే ఏంటి అంటే డొనేట్ చేస్తాయి ఎలక్ట్రాన్లు మెటల్స్ అనేవి డొనేట్ చేస్తాయి. అప్పుడు ఎలా మారుతుంది, H అనేది ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అనుకోండి, అది ఎలా చేంజ్ అవుతుంది, H+ గా మారుతుంది. దాన్నే మనం క్యాటియన్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ నెగటివ్ గెయిన్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ ఏ యానియాన్స్. ఓకే. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ని గ్రహిస్తుంది అనమాట, తీసుకుంటుంది ఎలక్ట్రాన్. సో ఇది ఎలా చేంజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ H- గా చేంజ్ అవుతుంది. దీన్ని యానియాన్స్ అని పిలవడం జరుగుతుంది. క్యాటియన్స్ అంటే పాజిటివ్, డొనేట్ చేస్తాయి ఎలక్ట్రాన్స్. ఇక్కడ యానియన్స్ అనేవి ఏంటి, ఎలక్ట్రాన్ ని గెయిన్ చేస్తాయి, తీసుకుంటాయి అన్నమాట. సో తీసుకుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా మనీ తీసుకుంటారు అనుకోండి, మీరు అప్ లో ఉన్నట్టే మీ హ్యాండ్ డౌన్ లో ఉన్నట్టు అండి. మనీ మీరు తీసుకుంటే డౌన్, సో మైనస్ లాస్ట్ లో ఉన్నట్టు మీరు. ఓకే. సో యానియన్స్. నెక్స్ట్ సాల్యుబిలిటీ ఇన్ నేచర్ ఆఫెన్ రియాక్ట్ కెమికల్లీ అండ్ డిజాల్వ్ ఫిజికల్లీ ఇన్ ఏ సాల్వెంట్స్. సో ఇక్కడ సాల్యుబిలిటీ వచ్చేసరికి మెటల్స్ ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతాయి ఆ సొల్యూషన్ తో. నాన్ మెటల్స్ వచ్చేసరికి డిజాల్వ్ అయిపోతాయి అండి. నాన్ మెటల్స్ అనేవి సాల్వెంట్ లో డిజాల్వ్ అయిపోతాయి. ఓకే. దీస్ ఆర్ ద some of the chemical properties of the metals and non-metals. Okay. So next one, corrosion of a metals. So first definition of the corrosion, gradual destruction of the metals by the chemical reaction with air, water or other substances. So for example మనకి ఐరన్ ఉందండి. ఐరన్ అనేది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్, వాటర్ అండ్ మాయిశ్చర్ తో చర్య జరిపి మనకి ఒక కెమికల్ రియాక్షన్ ఫామ్ చేసి అది రస్ట్ పడుతుంది. దాన్నే ఏమంటామంటే కొరోజిన్ అని అంటాము. ఏమంటారండి, కొరోజిన్. సో హియర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఏ విధంగా ఐరన్ అనే మెటల్ అనేది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అండ్ వాటర్ తో రియాక్షన్ చేసి మనకి రస్టింగ్ అనేది ఫామ్ చేస్తుంది. సో హియర్
2Fe ప్లస్ 3/2O2 ప్లస్ XH2O. X అంటే ఇక్కడ ఏ నెంబర్ అని వేయచ్చు. X మీన్స్ ఎనీ నెంబర్. సో XH2O gives rise to Fe2O3 dot XH2O. This is the equation of the, remember, important, this is the equation of the, okay, corrosion of metal or a rusting of the iron. సో ఇది ఏంది అంటే ఆఫ్టర్ రస్టింగ్ స్టేట్ లో ఉన్నటువంటి ఐరన్ ఫార్ములా అండి. Fe2O3 XH2 ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ది రస్టింగ్ ఐరన్. ఓకే, సో హీ ఆల్సో కాల్డ్ హ్యాస్ హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్, దట్స్ మీన్స్ రస్ట్. ఓకే, సో రస్ట్ కి కెమికల్ నేమ్ ఏంటండి? రస్ట్ కి హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్, హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్. దాని ఈక్వేషన్ వచ్చేసరికి Fe2O3 XH2O. Do you understand or not? Here rust is nothing but corrosion. Next one, ప్రివెన్షన్ మెథడ్స్. ఓకే, ఆ రస్ట్ ని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ వన్ ఈస్ ద పెయింటింగ్ ఆర్ ఏ గ్రీజింగ్. పెయింట్ ని అప్లై చేయడం, లేదంటే గ్రీజ్ ఉంటుంది కదా, గ్రీన్ ని అప్లై చేసినా సరే మనకి ఆ రస్ట్ అనేది పోతుందండి. ఓకే, నెక్స్ట్ గాల్వనైజేషన్. గాల్వనైజేషన్ మీన్స్ జింక్ కోటింగ్ ఆన్ ద ఐరన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది గాల్వనైజేషన్? జింక్ కోటింగ్ ఆన్ ద ఐరన్ టు ప్రివెంట్ ద rust. Next one method is the electroplating. What is the next method? Electroplating. Electroplating అనే మెథడ్ ని యూజ్ చేసి కూడా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎలోయింగ్ మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్, క్రోమియం, నికెల్. సో మనకి ఇక్కడ ఏవైతే మెటల్స్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ ఉన్నాయో, మెటల్స్ అనేవి వాటిని మార్చేసిమంట. ఎలా మెటల్స్ అంటే ఒక 3-4 మెటల్స్ ని కంబైన్ చేసి ఒక న్యూ మెటీరియల్ గా తయారు చేసి ఆ విధంగా కూడా మనం రస్ట్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ ఉంటుంది. ఆ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏ మెటల్స్ తో ఫామ్ అవుతుంది? ఇక్కడ ఐరన్, క్రోమియము, నికెల్ తో ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ బ్లేడ్స్ అనేవి దొరుకుతాయి మార్కెట్ లో. బ్లేడ్స్, ఆ బ్లేడ్స్ అనేవి ఎలా ఫామ్ చేస్తారు? స్టెయిన్లెస్ స్టీల్ తో ఫామ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు స్టీల్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అని వస్తుంది మార్కెట్ లో. సో అవి ఏ మెటల్స్ యొక్క కాంబినేషన్ అంటే ఇంపార్టెంట్ నానా. స్టెయిన్లెస్ స్టీల్ ఫామ్ విత్ ఐరన్, క్రోమియం, నికెల్. ఓకే, FeCrNi. ఓకే, so these are the prevention methods of the rust of the iron. Okay, what is the chemical name of the rust or corrosion of the iron? Fe2O3. చెప్పండి అన్న, కెమికల్ నేమ్ చెప్పండి, నాట్ ఈక్వేషన్. హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్. హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్. ఈక్వేషన్ ఈజ్ Fe2O3 XH2O. ఓకే, నెక్స్ట్ మెటలాగ్రీ. మెటలాగ్రీ మీన్స్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెటల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మెటలాగ్రీ? Extraction of the metals. So first here on the table is there. First column represents process and second column represents definition and description about the metals. So first one is the metallurgy. Metallurgy means the process of extracting pure metal from its ore. ఏదైతే ఓర్ ఉంటుందో, ముడి ఖనిజం ఉంటుందో, దాని నుంచి ఆ పర్టికులర్ మెటల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఆ ప్రాసెస్ ని మెటలాగ్రీ అంటారు. నెక్స్ట్ వన్ మినరల్. మినరల్స్ మీన్స్ నేచురల్లీ అక్కరింగ్ కాంపౌండ్ ఆఫ్ మెటల్. సో మనకి మినరల్స్ అని ఎలా అంటామంటే ఏదైతే మనకి కావాల్సినటువంటి మెటల్స్ ఉంటాయో అది డైరెక్ట్ గా మనకి లభ్యమైనటువంటి ముడి ఖనిజంలో ఉంటుంది. దోస్ ఆర్ ద మినరల్స్. అంటే ఈ మినరల్స్ ని మనం ప్రాసెస్ చేస్తే మెటల్స్ వస్తాయి. సో మినరల్స్ అనేవి ఏంటి? నేచురలీ అక్కరింగ్ కాంపౌండ్ ఆఫ్ ఏ మెటల్స్. అంటే కొన్ని కాంపౌండ్స్ తో కలిపి మనకి ఉండేదే మినరల్ అండి. ఇప్పుడు మనకి ఏ మెటల్ కావాలో దాని నుంచి ప్రాసెస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మెటల్ ని. నెక్స్ట్ ఓర్. ఓర్ మీన్స్ మినరల్ ఫ్రమ్ విచ్ మెటల్ క్యాన్ బి ఎకానమికలీ ఎక్స్ట్రాక్టెడ్. సో చూడండి ఇక్కడ మెటలాగ్రీ, మినరల్, ఓర్ అనేది అన్ని సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. మెటలాగ్రీ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ప్యూర్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఏ ఓర్. అంటే దాని యొక్క ఓర్ నుంచి ప్యూర్ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని మెటలాగ్రీ అంటున్నాం. మినరల్ అంటే కొన్ని మెటల్ యొక్క కాంపౌండ్స్ ని కలిపి మనం మినరల్ అంటున్నాం. ఇవి నేచురల్ గా మనకి లభిస్తాయి. నెక్స్ట్ ఓర్ అంటే
ఇక్కడ మినరల్ ఫ్రమ్ విచ్ మెటల్ కెన్ బి ఎకానమికలీ ఎక్స్ట్రాక్టెడ్ అంటే యాక్చువల్గా మినరల్ ఉంటుంది కదా, ఈ మినరల్ నుంచి ఏదైతే ఎకానమికల్ వాల్యూ మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉంటుందో అటువంటి మెటల్స్ మనం తీయడాన్ని ఏమంటామంటే ఓర్ అని అంటారు. ఓకే, డూ యూ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మినరల్ ఓర్ అండ్ మెటలాగ్రీ? నెక్స్ట్ వన్ ఈస్ ద గ్వాంగ్వు. impurities like a sand and rock associated with the ore. సో మనకి డైరెక్ట్ గా నేచురల్ గా దొరికినటువంటి ఓర్ ఎలా ఉంటుంది, అన్నిటితో కంబై ఉంటుంది. మినరల్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంప్యూరిటీస్ లైక్ శాండ్ రాక్స్ కలిపి ఉంటాయి అందులో. సో అటువంటి స్టేజ్ లో ఉన్న దాన్ని ఏమంటామంటే ఇక్కడ గ్వాంగ్ అని పిలవడం జరుగుతుంది. సో హియర్ ఇంప్యూరిటీస్ లైక్ ఏ శాండ్ రాక్ అసోసియేటెడ్ విత్ ద ఓర్. నెక్స్ట్ ఫ్లక్స్ మీన్స్ యాడెడ్ టు రిమూవ్ ద గ్వాంగ్ డ్యూరింగ్ స్మెల్టింగ్. సో ఇప్పుడు నేను ఈ ఐరన్ ఓర్ని లేదంటే ఏదైనా మెటల్ ఓర్ని స్మెల్ట్ చేయాలనుకుంటున్నాం, కరిగించాలనుకుంటున్నాం. ఈ కరిగించేటప్పుడు ఏదైతే ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయి, శాండ్ ఆర్ రాక్ ఆర్ ఏ గ్వాంగ్, ఆ మెటీరియల్ రిమూవ్ చేయడానికి యాడ్ చేయవలసింది ఏంటి అంటే ఫ్లక్స్ అండి. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ ఈజ్ ద స్లాగ్. వేస్ట్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద గ్వాంగ్ కంబైన్స్ విత్ ద ఫ్లక్స్. సో ఇప్పుడు ఏమైంది, మనం ఇక్కడ ఓర్లో ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీస్ గ్వాంగ్ అని రిమూవ్ చేయడానికి ఫ్లక్స్ని యాడ్ చేసాము. మనకి రియాక్షన్ జరిగిపోయింది. లాస్ట్కి ఏమొస్తుంది, మెటల్ వచ్చేస్తుంది, నెక్స్ట్ స్లాగ్ అనేది వస్తుంది. స్లాగ్ దేంతో కంబైండ్ అయి ఉంటుంది, గ్వాంగ్ అండ్ ఫ్లక్స్తో కలిపి కంబైండ్ అయి ఉంటుంది స్లాగ్ అనేది. అంటే నథింగ్ బట్ వేస్ట్ అండి. డూ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్ అంటిల్ నౌ ఆల్ ఆఫ్ యూ? మీకు ఇక్కడ ఏ వర్డ్ అర్థం కాకపోయినా చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాల్సినేషన్. విచ్ వర్డ్ నానా? స్లాగ్. స్లాగా? చూడు, ఫస్ట్ రీడ్ ద సెంటెన్స్. వేస్ట్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద గ్వాంగ్ కంబైన్స్ విత్ ఫ్లక్స్. ఫ్లక్స్. ఓకే, వాట్ ఈస్ ద గ్వాంగ్ హియర్? Impurities, sand, rock. Impurities, sand. Flux means? Flux means removing of the smelting. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, మెటలాగ్రీ ప్రాసెస్లో మనం మెటల్ తీస్తున్నాం. ఈ మెటల్ తీసే ప్రాసెస్లో ఓర్ని ఇస్తున్నాం. ఓకే, మెషిన్కి ఓర్ని ఇస్తున్నాం. ఓర్ని ఇస్తే ఓర్ ఎలా ఉంది, ఇంప్యూరిటీస్తో కలిగి ఉంది, శాండ్ అండ్ రాక్స్ అండ్ రిమైనింగ్ డస్ట్ పార్టికల్స్తో కలిగి ఉంది. సో వాటిని మనం రిమూవ్ చేయాలి ఆ మెయిన్ మెటల్ నుంచి. సో ఇప్పుడు ఏం చేశారు, దాన్ని రిమూవ్ చేయడానికి ఫ్లక్స్ని యాడ్ చేశారు. ఓకే, ఈ ఫ్లక్స్ని యాడ్ చేస్తే లాస్ట్ రియాక్షన్ అయిపోయాక మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటు వేస్టేజ్ కూడా వస్తుంది కదా. వేస్టేజ్ ఏమేమి ఉంటుంది, అందులో ఆల్రెడీ ఉన్నటువంటి రాకు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, నెక్స్ట్ మనం యాడ్ చేసినటువంటి ఫ్లక్స్ ఉంటుంది. దట్ ఈస్ ద వేస్టేజ్ కాల్డ్ హ్యాజ్ ఎ స్లాగ్. అండర్స్టాండ్? నెక్స్ట్ కాల్సినేషన్ మీన్స్ హీటింగ్ ఓర్ ఇన్ ఏ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో heating ore in absence of air. Okay, important. Calcination means heating ore in absence of the air, and roasting means heating ore in a presence of the air. Okay, do you understand the difference between the calcination and a roasting? Calcination లో మనకి ఐరన్ అక్కడ ఓర్ ని అంటే ఏదైనా మెటల్ యొక్క ఓర్ ని హీట్ చేస్తామండి. ఎలా హీట్ చేస్తాము, ఎయిర్ లేకుండా హీట్ చేస్తాము. ఇక రోస్టింగ్ లో వచ్చేసరికి ఓర్ హీట్ చేస్తారు, కాకపోతే ప్రెజెన్స్ ఆఫ్ ది ఎయిర్, అక్కడ ఎయిర్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ బిట్వీన్ కాల్సినేషన్ అండ్ ఓర్. నెక్స్ట్ లాస్ట్ వన్ స్మెల్టింగ్. రిడక్షన్ ఆఫ్ ది ఆక్సైడ్ ఓర్ విత్ ద కార్బన్ at a high temperature. Smelting means reduction of a oxide ore with carbon at a high temperature. అంటే ఇక్కడ మనం ఏమేంటి తగ్గిస్తున్నాం, స్మెల్టింగ్ అనే ప్రాసెస్లో ఆక్సైడ్ ఓర్ని అండ్ కార్బన్ లెవెల్ని హై టెంపరేచర్ వద్ద రెడ్యూస్ చేస్తున్నాం. సో రిడక్షన్ ఆఫ్ ది ఆక్సైడ్ ఓర్ విత్ కార్బన్ at a high temperature is nothing but smelting. Okay. So this one is the fifth slide. So here important ores అన్న. ఫస్ట్ వన్ రిప్రజెంట్స్ మెటల్, నెక్స్ట్ కామన్ ఓర్స్. అంటే మెటల్ అనేది మనకు కావాల్సినటువంటి మెటల్, అది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, డైరెక్ట్గా మనకు లభ్యం అవుతుంది కదా, అది దాన్ని ఏమంటాము. ఓకే, సో హియర్ అల్యూమినియం ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద విచ్ ఓర్? టెల్ మీ. Bauxite. Bauxite. What is the formula of the bauxite? Al2O3 into Al2O2. Very good, very good. So here metal aluminum extracted from the bauxite ore
Bauxite ore formula Al2O3 2H2O. Next, iron metal extracted from the hematite. Hematite formula Fe2O3 and also another ore magnetite Fe3O4. So iron ore extracted from two types of ores, iron, hematite and magnetite. Okay, hematite is the quality and magnetite is the lesser quality than the hematite. Okay, so hematite formula Fe2O3, magnetite formula Fe3O4. Next one, కాపర్ పైరేట్. ఓకే, కాపర్ అనేది మనకి ఏ ఓర్ రూపంలో లభ్యమవుతుందంటే కాపర్ పైరేట్ ఫార్ములా ఈజ్ CuFeS2. నెక్స్ట్ వన్ ఈజ్ ద జింక్. జింక్ extracted from zinc blend ore, so formula ZNS, zinc blend ore ZNS. Next, lead galena PBS, lead extracted from galena ore PBS. Next, mercury cinnabar, mercury extracted from which ore? Cinnabar HGS. Okay, mercury extracted from cinnabar HGS. So ఇవన్నీ నోట్ చేస్తారా? ఇంపార్టెంట్ అన్న. అల్యూమినియం ఫ్రమ్ బాస్కైట్, ఐరన్ ఫ్రమ్ హెమటైట్ అండ్ మ్యాగ్నటైట్, కాపర్ ఫ్రమ్ కాపర్ పైరేట్, జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్, లెడ్ ఫ్రమ్ గలేనా, మెర్క్యూరీ ఫ్రమ్ సినాబార్. ఓకే, ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, ఎలైస్ మిక్చర్స్ ఆఫ్ ది మెటల్స్ ఆర్ ఏ మెటల్ నాన్ మెటల్. సో ఎలైస్ అంటే చెప్పుకున్నాం, కాంపౌండ్ ఆఫ్ ది మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్. ఓకే, ఎలైస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ బ్రాస్ అండి. ఇవన్నిటిని కూడా ఏమంటాము? ఎలై అంటాము. అంటే మిక్సర్ ఆఫ్ ది మెటల్ ఆర్ నాన్ మెటల్స్, మిక్సర్ ఆఫ్ ది మెటల్ ఆర్ మెటల్ ప్లస్ నాన్ మెటల్. ఓకే, సో ఫస్ట్ వన్ బ్రాస్. బ్రాస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కాపర్ అండ్ జింక్ కాంబినేషన్ తో మనకి ఫామ్ అవుతుంది ఈ బ్రాస్ అనేది. మరి ఈ బ్రాస్ మెటీరియల్ తో ఏంటంటే యూజ్ అంటే యూటెన్సిల్స్ మేకింగ్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి యూజ్ చేస్తారు బ్రాస్ మెటీరియల్ అండి. యుటెన్సిల్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క తయారీలో యూజ్ చేస్తారు బ్రాస్. మరి ఇది ఎలా ఫామ్ అవుతుందంటే కాపర్ అండ్ జింక్ మెటల్స్ తో ఫామ్ అవుతుంది కాంబినేషన్ తో బ్రాస్. నెక్స్ట్, సెకండ్ alloy is the bronze. Bronze form with a copper plus stanium. Okay, copper plus stanium. I used bronze in a మెడల్స్ అండ్ స్టాట్యూస్. సో మన విగ్రహాలు నెక్స్ట్ మెడల్స్ ను తయారు చేయడంలో ఏ మెటల్ యూజ్ చేస్తారంటే బ్రాంజ్ ని యూజ్ చేస్తారండి. మరి బ్రాంజ్ అనేది డైరెక్ట్ గా లభ్యం అవుతుందంటే కాదు, ఈ బ్రాంజ్ అనేది కాపర్ అండ్ స్టాన్షియం తో ఫామ్ చేస్తారు. నెక్స్ట్, డ్యూరాలమిన్ కాంపౌండ్ ఆఫ్ ది అల్యూమినియం, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్. డ్యూరాలమిన్ కాంబినేషన్ ఆఫ్ ది అల్యూమినియం, copper, magnesium, manganese. Okay, it is used in duralumin used in a manufacturing of the aircrafts. Okay, next, shoulder, a combination of the PB plus SN, PB plus SN and joining wires. మనకి షోల్డరింగ్ అంటారు కదా, షోల్డరింగ్ ఎందుకు చేస్తారంటే వైర్స్ జాయినింగ్ చేయడంలో యూజ్ చేస్తారు. మరి షోల్డరింగ్ లో యూజ్ చేసినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే PB ప్లస్ స్టాన్షియం అన్న. ఓకే, సో lead plus strontium. Stainless steel combination of the ferrous, chromium, nickel, FeCrNi. So it is used in utensils making and a machinery తయారీలో యూజ్ చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, ప్రెసెంట్ మనం ఎక్కడ చూసినా సరే స్టెయిన్లెస్ స్టీల్ తోనే కనిపిస్తుంది. ఏ హోటల్స్ లో చూసినా సరే లేదంటే ఇంట్లో యూజ్ చేసినటువంటి యుటెన్సిల్స్ కానీ మిషనరీ అన్ని కూడా ఏంటి యూజ్ చేస్తున్నారంటే స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, free rust material, stainless steel, free rust material. Next one here, alnico undi na last. Alnico alloy is combination of the aluminum, Al for aluminum, Ni for nickel and CO for cobalt and Fe also ferrous. So it is used in a magnets తయారీలో మనకి ఈ ఆల్నికో అనే కాంబినేషన్ అయినటువంటి ఎలోని యూజ్ చేస్తారండి, మ్యాగ్నెటిట్స్. Next one, important compounds and their uses. So first one is the compound, second one uses of the compound. So here ferrous sulfate FeSO4 used in a dyes and medicines. అంటే కొలర్స్ తయారీలోను మెడిసిన్స్ తయారీలోను మనకి ఫెర్రస్ సల్ఫేట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఆలం ఫార్ములా ఈజ్ K2SO4 Al2SO4 3 24H2O or alum formula. So here used in a
వాటర్ ప్యూరిఫికేషన్, మన వాటర్ యొక్క ప్యూరిఫికేషన్ లో ఈ ఆలం అనేది ఉంటుందండి. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4 యూజ్డ్ ఇన్ ఏ బ్యాటరీ యాసిడ్ అండ్ ఫెర్టిలైజర్. ఎనదర్ వన్ ఈస్ ద సోడియం కార్బోనేట్ NF2SO CO3 యూజ్డ్ ఇన్ ఏ వాషింగ్ సోడా. ఓకే, సోడియం కార్బోనేట్ ని ఎలా యూజ్ చేస్తారండి? వాషింగ్ సోడాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ జింక్ ఆక్సైడ్ ZnO యూజ్డ్ ఇన్ ఏ పెయింట్స్ అండ్ ఆయింట్మెంట్స్. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 ఆఫ్ H2O యూజ్డ్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది స్టాట్యూస్ అండ్ సర్జరీస్ లో మనకి యూజ్ చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. డూ యు నో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ఎనీబడి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీకు ఐడియా ఉందా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నాన్న, ఇది లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. ఏదైనా స్టాచ్యూస్ తయారు చేయడంలో కానీ, ఓకే, సర్జరీస్ లో మనకి కట్టు వేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వైట్ ఇన్ కలర్ లో ఉంటుంది, చాలా హార్డ్ గా ఉంటుంది మెటీరియల్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద కాల్షియం కార్బోనేట్ CaCO3. ఓకే, యూజ్డ్ ఇన్ ఏ సిమెంట్, లైమ్ అండ్ చాక్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి కాల్షియం కార్బోనేట్ ని యూజ్ చేస్తారు. సోడియం కార్బోనేట్ యూజ్డ్ హ్యాస్ ఏ వాషింగ్ సోడా, కాల్షియం కార్బోనేట్ యూజ్డ్ ఇన్ ఏ సిమెంట్, లైమ్, చాక్. ఓకే, నెక్స్ట్ నాన్ మెటల్స్ అండ్ their everyday uses. So first one is the oxygen is a non-metal, supports respiration and a combustion. And the second one nitrogen used in a fertilizers and a food packaging. Food packaging లో మనకి ఈ చిప్స్ లేస్ ఉంటాయి కదండి, ఆ లేస్ మనకి ఎయిర్ అనేది ఉంటుంది. ఆ ఎయిర్ అనేది ఏంటి? నైట్రోజన్ అనేది. ఓకే, అంటే ఆ ఫుడ్ మెటీరియల్ పాడవకుండా ప్రిజర్వ్ చేయడానికి ఆ నైట్రోజన్ గ్యాస్ తో ఫిల్ చేస్తారండి ఆ లేస్ ప్యాకెట్ ని. అందుకే మనకి ఎలా ఉంటుంది లేస్ ప్యాకెట్ అనేది? ఎయిర్ తో ఫిల్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద నైట్రోజన్ గ్యాస్. నెక్స్ట్ వన్ ఈస్ ద కార్బన్ ఫ్యూయల్ కోల్ అండ్ గ్రాఫైట్ ఫర్ ది ఎలక్ట్రోడ్స్. సో కార్బన్ అనేది మనకి ఏ రూపంలో ఉంటుందంటే కోల్ రూపంలో దొరుకుతుంది. నెక్స్ట్ గ్రాఫైట్ లో కూడా కార్బన్ అనేది ఉంటుంది. ఈ గ్రాఫైట్ అనేది ఎలక్ట్రోడ్స్ లో యూజ్ చేస్తే కోల్ అనేది ఫ్యూయల్ గా యూజ్ చేస్తారండి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది నాన్ మెటల్ ఆఫ్ ది కార్బన్. నెక్స్ట్ సల్ఫర్ యాజ్ ఏ యూజ్డ్ ఇన్ ఏ గన్ పౌడర్ అండ్ రబ్బర్ వల్కనైజేషన్ లో యూజ్ చేస్తారండి. సల్ఫర్ అనేది గన్ పౌడర్ అండ్ రబ్బర్ వల్కనైజేషన్ లో యూజ్ చేస్తారు. ఓకే, అంటే రబ్బర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, న్యాచురల్ రబ్బర్ నుంచి ఏవైతే మనకి కావాల్సినటువంటి మెటీరియల్ తయారు చేయడంలో మనకి సల్ఫర్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫాస్ఫరస్ మ్యాచ్ స్టిక్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లో యూజ్ చేస్తారండి. నెక్స్ట్ క్లోరిన్ Cl2 డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ PVC మ్యానుఫ్యాక్చరింగ్ లో. PVC మీన్స్ పైప్స్, PVC పైప్స్ అని ఉంటాయి కదా. సో PVC పైప్స్ లో యూజ్ చేసినటువంటి నాన్ మెటల్ ఏంటి? క్లోరిన్. ఓకే, నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్, మనకి ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు, అందులో కూడా ఈ క్లోరిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హీలియం వచ్చేసరికి బెలూన్ అండ్ ఎయిర్ షిప్స్ నాన్న. బెలూన్ అండ్ ఎయిర్ షిప్స్ లో మనకి ఎటువంటి గ్యాస్ ని ఫిల్ చేస్తారంటే హీలియం గ్యాస్ ని ఫిల్ చేస్తారు. ఎందుకంటే దీని యొక్క అటామిక్ నెంబర్ 2 కదా నాన్న. సో ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, హైడ్రోజన్ అండ్ హీలియం అనేది. అందుకని బెలూన్స్ లో ఫిల్ చేసినటువంటి గ్యాస్ ఏంటి అంటే హీలియం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద నియాన్ అడ్వర్టైజింగ్ లైట్స్. నియాన్ మనకి లైట్స్ ఉంటాయి కదా, కొన్ని నియాన్ లైట్స్ అని కూడా అంటారు వాటిని. సో దోస్ ఆర్ ద అడ్వర్టైజింగ్ లైట్స్. నెక్స్ట్ ఆర్గాను వెల్డింగ్ గ్యాసెస్ అండ్ బల్బ్ ఫిల్లింగ్. సో మనకి ఎలక్ట్రికల్ బల్బ్స్ ఉంటూ ఉంటాయి, మరి ఆ ఎలక్ట్రికల్ బల్బ్స్ లో కూడా గ్యాస్ ఉంటుంది. ఏ గ్యాస్ ఉంటుందంటే ఆర్గాన్ గ్యాస్ ఉంటుందండి. నెక్స్ట్ వెల్డింగ్ చేస్తూ ఉంటారు, ఆ వెల్డింగ్ వర్క్స్ లో కూడా మనకి వెల్డింగ్ గ్యాస్ గా ఈ ఆర్గాన్ ని ఫిల్ చేస్తారు. నెక్స్ట్ బ్రోమిన్ Br2 డైస్ అండ్ ఫోటోగ్రఫీ. ఎలా యూజ్ అవుతుంది? నాన్ మెటాలిక్ ఆఫ్ బ్రోమిన్ కలర్స్ తయారీలో, నెక్స్ట్ ఫోటోగ్రఫీలో కూడా యూజ్ చేస్తారండి ఈ బ్రోమిన్ ని. నెక్స్ట్ అయోడిన్ I2 యాంటీసెప్టిక్ అండ్ ఏ టించర్ ఆఫ్ ది ఐరన్. యాంటీసెప్టిక్ అండ్ టించర్ ఆఫ్ ది అయోడిన్. సో దీస్ ఆర్ ద రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. లాస్ట్ వన్. So here topic and development and established year and relevance topic of the mission. So first one is the Indian boost to rare earth metal production.
ఓకే, ఇండియా అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఏం ట్రెండ్ నడుస్తుందంటే రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క అన్వేషణలో ఉందండి ఇండియా అనేది. సో ఎప్పుడు లాంచ్ చేసింది ఇండియన్స్ రేర్ ఎర్త్ మెటల్ ప్రొడక్షన్ అని 2025లో స్టార్ట్ చేసింది. సో హియర్ టు సపోర్ట్ స్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్. సో ఇప్పుడు మనకి అన్ని ఎక్విప్మెంట్స్ లేదా డిఫెన్స్ సెక్టర్స్లో కావాల్సినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెపన్స్, నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్, ఇవన్నీ మేకింగ్ లో మనకి ఏం కావాలంటే రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి కావాలండి. వాటి ద్వారా ఇవన్నీ కూడా ఏదైతే కీ పార్ట్స్ ఉంటాయో ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేస్తారు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని. ఓకే, అందుకని ఇండియా అనేది వాటి కోసం అన్వేషిస్తుంది. నెక్స్ట్ నేషనల్ మెటలాగ్రికల్ మిషన్ ఎన్ఎంఎం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎన్ఎంఎం? నేషనల్ మెటలాజికల్ మిషన్ launched in which year? Last year 2024. Focus on the green metallurgy waste reduction. అంటే గ్రీన్ మెటలాగ్రీ వైపు చూపుతుంది. నెక్స్ట్ వేస్ట్ రిడక్షన్, వేస్ట్ ని తగ్గించడంలో యూజ్ అవుతుంది ద మిషన్, నేషనల్ మెటలాగ్రీ మిషన్. సో ఇండియా నేవీ అడాప్ట్స్ ఏ టైటానియం బేస్డ్ ఎలోస్. సో ఇండియా నేవీ అనేది దేన్ని అడాప్ట్ చేసుకుందంటే టైటానియం బేస్డ్ ఎలోస్ ని అడాప్ట్ చేసింది ఇన్ 2024. లైట్ వెయిట్ అండ్ కొరోజిన్ రెసిస్టెంట్ మెటీరియల్. సో ఈ టైటానియం మెటీరియల్ ఎలా ఉంటుందంట? టైటానియం ఎలా మెటీరియల్ అనేది లైట్ వెయిట్ గా ఉంటుంది. నెక్స్ట్ కొరోజిన్ రెసిస్టెంట్ ఆర్ ఏ రస్ట్ రెసిస్టెంట్ మెటీరియల్ దిస్ టైటానియం మెటీరియల్. నెక్స్ట్ బ్యాన్ ఆన్ ఏ టాక్సిక్ మెర్క్యూరీ కాంపౌండ్స్. ఈ బ్యాన్ ఆన్ మెర్క్యూరీని బ్యాన్ చేసింది ఇండియా అంటే 2025 అండి. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండర్ ద మీనామట్ట కన్వెన్షన్. మీనామట్ట కన్వెన్షన్ అనేది ఏంటి అంటే ఈ మెర్క్యూరీ వల్ల జపాన్లో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ నియరెస్ట్ వాటర్ బాడీలో ఏమవుతుంది, ఏదైనా ఫ్యాక్టరీ అనేది ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ యూజ్ చేసింది అనుకోండి, ఆ వేస్టేజ్ అంతా మెర్క్యూరీ వేస్టేజ్ అంతా కూడా దగ్గర ఉన్నటువంటి వాటర్ బాడీలో డిస్పోజల్ చేస్తారు. సో అటువంటి అప్పుడు అందులో పెరిగినటువంటి ఫిష్ అన్నీ కూడా ఉంటాయి కదా, మళ్ళీ అవి మార్కెట్లోకి తీసుకొస్తారు. ఆ ఫిష్ అనేది, ఆ ఫిష్ ఏం చేస్తుంది, అది తీసేసుకుంటుంది, ఇంజెక్ట్ చేసుకుంటుంది ఆ మెర్క్యూరీని. తను ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ మెర్క్యూరీ కూడా సాల్యుబుల్ అయిపోతుంది కదా వాటర్లో, అది కూడా తింటుంది ఫిష్ అనేది. సో ఆ ఫిష్ అనేది డిజాల్వ్ చేసుకుంటుందా, ఉందా? కాదు, ఆ ఫిష్ ఉంటుంది. మనం డైరెక్ట్ గా తినడం వల్ల మనకు కూడా ఆ మెర్క్యూరీ అనేది వస్తుంది, బాడీలోకి చేరుతుంది. మెర్క్యూరీ బాడీలోకి చేరితే ఏమవుతుంది, నెర్వ్ సిస్టమ్ పైన యాక్ట్ చేస్తుంది. మన యొక్క బాడీలో పార్ట్స్ అన్ని కూడా నెర్వ్స్ చచ్చుబడిపోతాయి. ఓకే, వీల్ చైర్ లో పడిపోతాం. సో అప్పుడే ఈ మేనామట్ట కన్వెన్షన్ అని తీసుకొచ్చారండి. సో మేనామట్ట కన్వెన్షన్ రిలేటెడ్ టు ద మెర్క్యూరీ. సో హియర్ బ్యాన్ ఆన్ ద టాక్సిక్ మెర్క్యూరీ కాంపౌండ్స్ 2025. మన యొక్క వాటర్ లెవెల్లో కూడా మెర్క్యూరీ ఎంత శాతం ఉండాలంటే 0.001% అనేది మెర్క్యూరీ ఉంటుందండి. ఇంతకన్నా మించితే మనకి నెర్వ్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ గ్రాఫైన్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా 2025 యూజ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఫ్యూచర్ సూపర్ మెటీరియల్. గ్రాఫైట్ ఇన్నోవేషన్ లో కూడా ఇండియా అనేది వర్కౌట్ చేస్తుంది. సో ఈ గ్రాఫైట్ ఎలా యూజ్ అవుతుందంటే ఎలక్ట్రానిక్స్ లో యూజ్ అవుతుంది అండ్ దీస్ టైప్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది సూపర్ మెటీరియల్స్. ఓకే, so quick revision here. Metals like a strong and shiny, malleable and ductile and good conductors. Non-metals are the soft and dull, brittle, poor conductors but essential for the life. మనకి మెటల్స్ అనేవి, నాన్ మెటల్స్ అనేవి కావాలండి. ప్రతిది కూడా క్లోరిన్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా మనకి కావాలి. ఎంత మోతాదులో ఉండాలి అంత మోతాదులో మనకి బాడీకి అవసరం. సో మనకి కొన్ని డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి, డిఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటాయి. ఓకే, బ్లైండ్నెస్ కానీ లేదంటే మన యొక్క బాడీ పార్ట్స్ వక్రంగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఏంటి, మనకు కావాల్సినటువంటి మినరల్స్ అనేవి ప్రాపర్గా లేకుండా ఉండడం వల్ల మనకు కొన్ని డిఫిషియన్స్. ఐరన్ డిఫిషియన్స్, ఐరన్ ఆల్సో వన్ ఆఫ్ ది నాన్ మెటల్, ఇట్స్ రిక్వైర్డ్ టు అవర్ బాడీ. ఓకే, అదర్వైజ్ వి ఫేస్ ఏ ఎనేమియా. ఓకే, సో అన్ని మెటల్స్ కూడా మన బాడీకి అనేవి అవసరం, నాన్ మెటల్స్ అనేవి. సో హియర్ కరోజిన్ మీన్స్ రెడ్యూస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ది మెటల్స్, ప్రొటెక్ట్ దమ్ విత్ ద కోటింగ్ ఆర్ ఎలోయింగ్. సో వాటిని ఏదైనా కోటింగ్ వేసి కానీ లేదంటే వాటిని మిశ్రమ ఎలోయింగ్ లోకి చేంజ్ చేసినా సరే మనం ఈ కరోజిన్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మెటలాగ్రీ మీన్స్ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ఫుల్ మెటల్ ఫ్రమ్ ద ఓర్స్. Both metals and non-metals are vital. Vital means important. So metals build machines and structures and non-metals sustain life and chemistry. Okay, do you understand all of you or not? Anybody any doubts in this session?
No, ma'am. If you understand, we will go to the MCQs. Okay, ma'am. Okay, so first question is, which of the following statements about the metal is incorrect? First one is the option A, metals are malleable. Option B, metals are good conductors of electricity. Option C, metals are soft and brittle. Option D, metals are ductile. Which is the incorrect statements about the metal? Tell me. Option C, ma'am. Very good. Rutvik, yeah? So here metals are malleable. Okay. Metals అనేవి మనకి ఎలా అంటే ఒక రేకులా మనం కన్వర్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మిలియబుల్. ఓకే, సో నెక్స్ట్ వన్, మెటల్స్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. ఓకే, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ఆల్సో. మెటల్స్ ఆర్ నాట్ ఏ సాఫ్ట్, హార్డ్ ఇన్ నేచర్ అండ్ మిలియబుల్ ఇన్ నేచర్. Okay, not a brittle in nature. The non-metals are soft and brittle. Next one, metals are ductile. So option D, option B, option A right answer, option C wrong answer. Wrong. This one is the answer. Okay, they ask an incorrect statement. So option C is the correct here. Second one is which of the following pair of your materials correctly represents an alloy and its use? So here, brass used in a making aircraft, bronze used in a medals and a statues. Option C, shoulders used in a jewelry making, and No, ma'am. duralium used in a pipes. Which is the correct answer? Soldering, ma'am. Soldering. Soldering is used in for the electric wires connection. Soldering wires. Next, so wrong answer. Brass also. Used in a utensils, not a making aircrafts. Yes, ma'am. Okay, duramin used in a aircrafts. Yes, ma'am. Duramin used in a aircrafts. Next, only duramin bronze. not a matched Bronze only pipes. correct, madam. Bronze only correct. Bronze correct. Bronze. So bronze used in a medals and statues. So do you understand all of you? ఇక్కడ brass అనేది మనకి utensils making లో యూజ్ అవుతుంది. brass materials. Bronze medals and statues manufacturing యూజ్ అవుతుంది. Soldering wires కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. Duralumin అనేది మేకింగ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్. సో హియర్ విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో మీరు ఇది నోట్ చేసేటప్పుడు ఇవన్నీ నోట్ చేసి సో దాని రిలేటెడ్ యూజెస్ అనేది రాయండి. బ్రాస్ యూజెస్ ఏంటి నాన్న? utensils making and utensil and another one stainless steel. Okay, bronze medals and statues. Shoulder electric wires, connection of electric wire. Okay, duralumin aircrafts making. Next, graphite, a form of a carbon, is good conductor of the electricity because it has a free ions. It has a decolorized electrons. Option C, it has a metallic bonds. Option D, reacts with air. Which is the correct answer? Yeah, ma'am. It contains free ions. Option It contains free ions. Ma'am, option A. Option A, na? Yes, No, ma'am. Option B. Ma'am. Why, ma'am? It contains free ions to pass the electricity. No. Graphite has a delocalized electrons. Okay. Option B is the correct answer, not a free ions. Okay, next one. The corrosion of iron occurs when iron is kept dry, iron reacts with oil, iron reacts with air and moisture, and iron is mixed with copper. Which is the correct answer? Iron reacts with air and moisture. Air and moisture. Okay, very good. So next one, galvanization protects iron by applying grease and coating with paint and coating with zinc and heating it in air. Galvanization means Coating with zinc. Very good. Coating with zinc. Okay. Coat iron ni zinc తో కోట్ వేయడం ఏమంటారంటే galvanization అంటారు. Okay, very good. Next, in the extraction of the metals, heating the ore in the absence of air is called roasting, calcination, smelting, and refining. So calcination is the correct answer. Roasting means presence of air. Heating the ore, presence of the air. If the heating the ore, absence of the air means calcination. Okay, very good.
So next, which of the following not a priority of non-metals? They are generally poor conductors and they are brittle in nature. They are sonorous. Option D, they exist in all the 3 states. They are sonorous. Ma'am, Very good. So, They are not non-sonorous. a property of the non-metals means they are a non-sonorous. Sonorous. Okay, metals are sonorous, but not a metals. Non-metals Non-metals are are the non-sonorous. non-sonorous in a property in nature. So next one, Alnico used for making the permanent magnets used an alloy of. Alnico means compound of which metals? Aluminium, Al for nickel, chromium, aluminium, zinc. Na for Aluminium, nickel, nickel, Co chromium, for zinc. cobalt and ferrous are iron. ఎక్కడ ఉంది అది? Which Aluminium, option? nickel, chromite, zinc. C. Sia. No, zinc, not zinc. Iron, Fe. Last Fe. Ma'am, option A. Option A. Okay, so confirm that. Yes, ma'am. Alnico lost. Ferrous run. Fe. Ferrous means iron. Okay. Ma'am, option A. Option A. Next, the National Metallurgical Mission NMM launched 2024 aims to ban metallic production. Option B, promote green Option D. metallurgy. Option C, import more metals. Option D, replace metals with plastic. Promote Option- green metallurgy. option D. Promote green Green metallurgy. metallurgy. Okay, so National Metallurgical Mission aim is promote green metallurgy and Metallurgy. reduce the wastage. Next one, mercury Hg unique among metals because of it It burns is in liquid at room air. temperature. It is a poor conductor. It is liquid at room temperature and it reacts with wood. It C. is liquid at room temperature. వెరీ గుడ్. సో Liquid at room అన్ని మెటల్స్ ఎలా ఉంటాయి? సాలిడ్ స్టేట్ లో ఉంటాయి ఎక్సెప్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ Mercury. ఇట్ ఈస్ ఇన్ ఏ లిక్విడ్ స్టేట్ ఇన్ ఏ Liquid రూమ్ state at టెంపరేచర్. room వాట్ temperature. ఈస్ ద రూమ్ టెంపరేచర్? 100 degrees Celsius. నో నాన్న, 25 degrees Celsius is the room 25. temperature. Okay. Okay, I'll all of try. you, anybody any doubts? No, ma'am. No, ma'am. No. కదా. So Rishant, Ma'am. you will see explanation of the graphite. Ma'am. సో ఇక్కడ నీ డౌట్ ఉంది కదా, మెటల్స్ ఆర్ ఏ గుడ్ కండక్టర్స్. గ్రాఫైట్ దగ్గర ఒక థర్డ్ క్వశ్చన్ మేబీ Yes, ma'am. థర్డ్ క్వశ్చన్, ఇట్ హ్యాస్ ఏ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, మీరేం చెప్పారు? కంటెంట్స్ ఫ్రీ ఎలక్ట్రాన్. జస్ట్ ఈ చెక్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. Okay. ఎనీబడి ఎనీ డౌట్స్? No, ma'am. నో. ఓకే, Ma'am, send PDF in WhatsApp. I share pen. Okay, I will share PDF. Just a minute. Ritvik, next Rishant, Vimochana, Ahil, Vinish and Beulah Pandit. So మీరు మార్నింగ్ ఎంతమంది అటెండ్ అయ్యారు క్లాస్ కండి? వినీష్ and రిషాంత్, విమోచన. Ma'am. ఓకే, అది కూడా రిషాంత్ లాస్ట్ స్లైడ్ లో తను కూడా లెఫ్ట్ అయిపోయారు. I రిత్విక్, am also attempted, ma'am. Ahil. you also left from the session మార్నింగ్. Ahil. Yes, ma'am. Okay, why? Last one slide not attempted. Bus came to want to go to school. ఓకే, సో మిస్ కాకండి నన్ను సెషన్స్ కి. మీ స్కూల్ టైమింగ్స్ 9? 8:10. Ma'am, in Google also free valence electrons. Ma'am, 8:15. 8:15? 8:10. 8? 8:10 చెప్పండి. One see that third question. నేను రిషాంత్. One show that third question. థర్డ్కి వచ్చినా? ఓకే, జస్ట్ ఏ మినిట్. యూ కన్ఫర్మ్ దట్ ఆన్సర్. Yes, ma'am. Third. This one is third. A form Okay. of, ma'am, normally in graphite they have contains the free ions. I will check a carbon. Option A is the correct answer here. Just a minute.
ఆప్షన్ ఏ మ్యామ్. Ma'am, ma'am, Tell me, Nana. Nishant. both options are correct, ma'am. Both options correct. Yes, ma'am. In Google, free ions are decolized R and HM. అబ్బో, బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ నాట్ ఇట్ కంటైన్స్ ఫ్రీ అయాన్స్ వేర్ నాన్న. నెక్స్ట్ ఫ్రీ మూవింగ్ అయాన్స్ హియర్. ఓకే, ఇందులో అయాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇట్ హ్యాస్ ఏ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ అందులో ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. దట్ ఈస్ ద మీనింగ్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. నాట్ ఏ ఫ్రీ అయాన్స్ బట్ అయాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రీలీ. ఓకే, Ma'am, డూ యూ అండర్స్టాండ్? in case of option, it contains the free moving ions. It is correct. దెన్ ఆల్సో కరెక్ట్. Oh. ఫ్రీ మూవింగ్ అయాన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఫ్రీ మూవింగ్ బదులు వాళ్ళు యొక్క వర్డ్ ఇక్కడ చూడండి యూజ్ చేశారు, డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. ఫ్రీ మూవింగ్ అయాన్స్ మీన్స్ డీలోకలైజ్డ్ అయాన్స్. ఇక్కడ ఫ్రీ అయాన్స్ అంటే ఎలా అంటే, ఫ్రీ అయాన్స్ అంటే సింగిల్ ఉంటుంది కదా, బాండింగ్ కాకుండా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా లాస్ట్ లో. సో దోస్ ఆర్ ద ఫ్రీ అయాన్స్. ఓకే. Okay, ma'am. So I share PDF all of you. I hope you understand this session. Yes, ma'am. Thank you all of you. Have a nice day. Jai Hind. Jai Hind, ma'am. ఏ